నెతన్యాహు అవసరమైతే ఇరాన్పై మళ్ళీ దాడి చేస్తామంటూ చెప్తున్నాడు. అమెరికా ఇరాన్ మధ్య చర్చల వేళ నెతన్యాహు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా అడ్డుకునే విషయంలో మేము స్వతంత్రంగా వ్యవహరిస్తామంటూ నెతన్యాహు చెప్తున్నాడు. ఇరాన్పై దాడి చేయాలంటే అమెరికా సపోర్ట్ అవసరం లేదంటూ పరోక్ష వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా అమెరికా ఇజ్రాయెల్ మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపకుంటే చర్చలకు రాలేమంటూ అమెరికాకు ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల పట్ల అమెరికా చాలా సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అమెరికా చేసింది. ఇజ్రాయెల్కి దాడులు చేయొద్దని చెప్పింది, వినలేదు. ఇంకొంచెం స్ట్రాంగ్గా మీరు మీ మిత్రులను కోల్పోతారేమో ఇలా అయితే అంటూ కూడా చెప్పింది, అయినా వినలేదు. పైగా నెతన్యాహు చాలా క్లియర్గా చెప్తున్నాడు, మా ప్రజల ఇంట్రెస్ట్లే మాకు ఇంపార్టెంట్, మా దేశం అవసరాలు, మా ప్రజల యొక్క ఆకాంక్షలే మాకు ఇంపార్టెంట్, మా ప్రజల సెక్యూరిటీనే మాకు ఇంపార్టెంట్. అవసరమైతే మేము మా మిత్రుల్ని కోల్పోయినా పర్లేదు, నేను మా ప్రజలకి కట్టుబడి ఉంటాను అని చెప్తూనే రీసెంట్గా చేసినటువంటి ఒక కామెంట్ చాలా సంచలనంగా మారింది. నేను పదవిలో ఉన్నంత కాలం ఇరాన్ మీద ఖచ్చితంగా కఠిన వైఖరి కొనసాగుతుంది, దానికి ఎంత మూల్యమైనా చెల్లించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. టిల్ ద లాస్ట్ డే ఆఫ్ మై సర్వీస్ ఐ విల్ కంటిన్యూ దిస్ వార్ అన్నట్లుగానే చెప్పాడు. ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ ద సేమ్ అప్రోచ్ ఇరాన్ విషయంలో. సో ఖచ్చితంగా దాడులు కొనసాగబోతున్నాయి. లెబనాన్ మీదైనా ఇరాన్ మీదైనా దాడులు ఉండబోతున్నాయి. అమెరికా చెప్పినా వినే పరిస్థితి లేదు. అండ్ హీఈస్ రెడీ టు టేక్ రిస్క్. అమెరికా విషయంలో ఖచ్చితంగా మిత్రుల్ని కోల్పోయినా పర్లేదు, నేను దాడి చేస్తానని చెప్పి ఇజ్రాయెల్ చెప్తున్నాడు. బికాజ్ ఇది కేవలం అమెరికాతో మొదలైన గొడవ కాదు. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో దశాబ్దాలుగా ఇరాన్ మీద అమెరికా ఎన్నో దాడులు చేసింది. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. అసలు ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్నే ఇరాన్ అలాగే మరికొన్ని సౌదీ దేశాలు గుర్తించలేదు, మరికొన్ని గల్ఫ్ దేశాలు గుర్తించలేదు. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ చాలా తీవ్రమైనటువంటి యుద్ధాన్ని, అంతర్గత శత్రువుల్ని, అలాగే అంతర్గత దాడుల్ని ఎదుర్కొంటూ వస్తుంది. నెమ్మదిగా బలాన్ని పుంజుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్యలో కుదిరినటువంటి ఒక అగ్రిమెంట్ కోసం ఇన్ని దశాబ్దాలుగా మేము ఎంతోమందిని పోగొట్టుకొని, ఎంతో నష్టాన్ని ఫేస్ చేసి, ఎంతో హ్యూమిలియేషన్ ఫేస్ చేసాం, మేము ఇంత సడన్గా ఎలా ఆపుతాం, అసలు ఈ అగ్రిమెంట్స్తో మాకేం సంబంధం ఉంది అని చెప్పేసి ఓ పక్క నెతన్యాహు చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నాడు. మరోవైపు ఇరాన్తో ఇక డీల్ కుదిరింది అనుకున్న సమయంలో, ఇక అంతా అయిపోయింది, యుద్ధం లేదు అనుకుంటున్న సమయంలో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్యలో దాడులు, ప్రతి దాడులు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇలా అయితే మీరు ఈ పీస్ అగ్రిమెంట్ని బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి ఇరాన్ మరొకసారి హర్ముజ్ స్ట్రైట్ని మూసివేయడం, మరొకసారి దాడులు చేయడం, గల్ఫ్ దేశాల మీద తీవ్రంగా దాడులు చేయడం మనం చూసాం. ఈ నేపథ్యంలో అమెరికా కూడా హెచ్చరించింది ఇరాన్ని, మీరు ఇలాగే కొనసాగిస్తే, మీ వైఖరిని ఇలాగే ఉంచితే ఖచ్చితంగా మేము మరింత తీవ్రమైన దాడులు చేస్తామంటూ ఇరాన్కి సంబంధించిన కీలక సైనిక స్థావరాల మీద, వాళ్ళ రాడార్ సిస్టమ్స్ మీద, అలాగే హర్ముజ్ స్ట్రైట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ క్షిపణి అలాగే డ్రోన్ స్టోర్స్ మీద దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో మరొకసారి చర్చలకి సంసిద్ధమైనటువంటి పరిస్థితుల్లో, మరొకసారి పీస్ టాక్స్ కంటిన్యూ అవ్వాలని చెప్పేసి యుఎస్ కొంచెం ప్రెషర్ చేస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ మాత్రం చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తూ వస్తుంది దట్ దే డోంట్ వాంట్ టు స్టాప్ దిస్ వార్. దే నెవర్ వాంటెడ్ టు స్టాప్ దిస్ వార్. దే ఆల్వేస్ వాంటెడ్ టు fight with Iran. They wanted to continue the bombing, and they never asked for this peace talk or peace agreements, so-called peace agreements. So ఇలాంటి డ్రామా మాకు అవసరం లేదు అని చెప్పేసి ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుంది? ఇజ్రాయెల్కి రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేసింది, కుదరలేదు. నచ్చజెప్పే ప్రయత్నం చేసింది, కుదరలేదు. ఈవెన్ ఇజ్రాయెల్ని భయపెట్టే ప్రయత్నం చేసింది, మేబీ యూ మే లూజ్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పి, అయినా సరే ఇజ్రాయెల్ వినడం లేదు. ఇఫ్ ఇజ్రాయెల్ కంటిన్యూ ద అటాక్స్ ఆన్ లెబనాన్ ఆర్ ఇరాన్ మళ్ళీ తిరిగి మేము హర్ముజ్ స్ట్రైట్ని మూసివేస్తామని, ఈ పీస్ అగ్రిమెంట్ని కుదుర్చుకోమని చెప్పేసి అమెరికాని బెదిరిస్తూ వస్తుంది. అమెరికా ఇటు ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయలేక, అలాగని ఇరాన్తో యుద్ధం కొనసాగించలేక మధ్యలో ట్రంప్ సతమతమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బట్ ఈజ్ దిస్ రియల్లీ
ఇంపార్టెంట్ ఫర్ ట్రంప్? ఈ వార్ అవసరమా అసలు ఒకప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ గొడవ పడుతున్న సమయంలో ట్రంప్ మధ్యలో వెళ్ళి వేలు పెట్టి గందరగోళం చేసి అక్కడ ఇరాన్ మీద బాంబింగ్ చేసి ఇరాన్ మీద దాడులు చేసి అక్కడ ఎంతోమంది చిన్నపిల్లలు అక్కడి సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యి ఓపెన్ చేస్తున్న హెర్ముజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయించి ప్రపంచం అంతా అతలాకుతలం అయ్యేలా చేసి ఇప్పుడు మళ్ళీ నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, పీస్ టాక్స్ అని, పీస్ అగ్రిమెంట్స్ అని. సో డూ యూ థింక్ Israel is going to really listen to US? లేదంటే ఇజ్రాయెల్ ఇక ముందు కూడా ఇలాంటి వైఖరిని కొనసాగించే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా? ఒక్కసారి మీరు చూడండి ఎంత ఉద్రిక్త పరిస్థితులు, ఎంత భయంకరమైన బాంబింగ్ జరుగుతుంది అనేది. సో అంతర్జాతీయ సమాజానికి ఇజ్రాయెల్ చెప్తుంది ఒక్కటే, దే డోంట్ వాంట్ దిస్ అగ్రిమెంట్స్, పీస్ అగ్రిమెంట్స్, సో కాల్డ్ peace agreements, or they don't want to involve in this talk also. వాళ్ళ వైఖరి మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ మా అవసరాల కోసం మాత్రమే మేము పనిచేస్తామని చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకసారి న్యూక్లియర్ పవర్ని ఇరాన్ డెవలప్ చేసుకోవడానికి చూస్తే మరింత తీవ్రమైన దాడులు చేయడానికి, యుద్ధం చేయడానికి మేము వెనకాడం అని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తోంది, నెతన్యాహు చెప్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఇజ్రాయెల్ని ఎలా కంట్రోల్ చేస్తాడు? ఇజ్రాయెల్ ఈజ్ రెడీ టు ఎండ్ దేర్ ఫ్రెండ్షిప్ విత్ యుఎస్ అవసరమైతే. మరి యుఎస్కున్న ఆప్షన్స్ ఏంటి? దే కాంట్ కంటిన్యూ ద వార్ విత్ ఇరాన్ అండ్ దే కాంట్ స్టాప్ ఇజ్రాయెల్ ఫ్రమ్ అటాకింగ్ ఇరాన్ ఆర్ లెబనాన్. మరి ఏం చేయగలుగుతాడు ట్రంప్ అనేది ఎవరికి అర్థం కావడం లేదు. హీఈస్ ట్రయింగ్ టు మేక్ పీస్ విత్ ఆల్ దీస్ టాక్స్, బట్ అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు అంటిల్ ఇజ్రాయెల్ స్టాప్స్ దిస్ వార్. ఇజ్రాయెల్ వైపు నుంచి ఈ దాడులు ఆగే వరకు. బట్ ఒకవేళ ఇజ్రాయెల్ దాడులు ఆపినా ఇరాన్ ఫ్యూచర్లో ఇజ్రాయెల్కి మరొకసారి థ్రెట్గా మారే అవకాశం ఉంది, మరొకసారి తమ మీద దాడులు చేసే అవకాశం ఉందనేది ఇజ్రాయెల్ చెప్తున్న మాట. ఇన్ని దశాబ్దాలుగా మా మీద అదే జరుగుతుందని చెప్తుంది. సో ఎవరు ఇక్కడ కరెక్ట్గా ఆలోచిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది? ట్రంప్ ముందున్న ఆప్షన్స్ ఏంటని మీకు అనిపిస్తుంది? ఇజ్రాయెల్ ఇలాగే కొనసాగితే, ఇలాగే దాడులు కొనసాగిస్తే ఇక ఫ్యూచర్లో కూడా పీస్ అనేది ఉండదా? మరోవైపు ఎలాగైనా సరే మరింత బలమైనటువంటి పట్టు హెర్ముజ్ స్ట్రైట్ మీద పొందాలని చెప్పేసి ఇరాన్ ప్లాన్ చేస్తుంది. దానివల్ల అట్లీస్ట్ ప్రపంచ దేశాల మీద బర్డెన్ పెంచవచ్చు. అక్కడి నుంచి యుఎస్ మీద కానీ, అవసరమైతే ఇజ్రాయెల్ మీద కూడా కొంత ఒత్తిడి తేవచ్చు అని ప్లాన్ చేసుకుంటుంది. బట్ అది పాసిబుల్ అయ్యేలా కనిపించడం లేదు. యుఎస్ ఒప్పుకోవడం లేదు. హెర్ముజ్ స్ట్రైట్ మీద మేము ట్యాక్సులు వసూలు చేస్తామన్నా, లేకపోతే అక్కడ మేము మా సైన్యాన్ని మళ్ళీ మోహరిస్తామని చెప్తూ ఉంటే వినడం లేదు. సో మొత్తం మీద చాలా గందరగోళ పరిస్థితి. పీస్ ఎక్కడుంది ఈ మొత్తం వ్యవహారంలో అంటే ఇదిగో దగ్గరలోనే ఉంది అని కనిపిస్తుంది, బట్ అది రావడం లేదు. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా కనిపిస్తుంది. మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? కామెంట్ చేయండి. يلا ننزل يلا ننزل. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU